నిద్రపోయినప్పుడు నా కల్లోకి నిన్ను చంపిన వాళ్ళ ముఖాలు రావు. మిగిలిన శత్రువుల ముఖాలే కనబడతాయి. పొరపాటున కూడా నా కల్లోకి రావద్దు. సో, మనం ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న 'ఎన్టీఆర్' మూవీ క్లిప్స్ అయితే రిలీజ్ అయినాయి. చూసిన తర్వాత రియాక్ట్ అవుదాం. ఇట్స్ ట్రూ. బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి కాటన్, స్టీల్ మరియు స్పైసెస్ కోసం వచ్చారు. కానీ 250 ఏళ్ళు వాళ్ళు ఇక్కడే ఉండిపోవటానికి కారణం ఒక మొక్క. They came here for the opium poppy, which produces the most addictive substance in the world. Heroin. ప్రపంచంలో ఓపియం అత్యధికంగా పండించేవి 2 ప్రాంతాలు, ఆఫ్ఘనిస్తాన్ మరియు గోల్డెన్ ట్రయాంగిల్. బ్రిటిష్ వాళ్ళు వాటిని ఆధీనంలో ఉంచుకొని 95% ఓపియం ట్రేడ్ని కంట్రోల్ చేసేవారు. In 1947, when the British left India, they also left behind the most profitable business in the world. దాంతో ఆ వ్యాపారం 2గా చీలింది. ఒకటి ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ, మరొకటి గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ. అప్పుడే ఓపియం వార్స్ మొదలయ్యాయి. అప్పుడే ఈ విలన్స్ పుట్టుకొచ్చారు. Some trading company. Verse 1. On the first day, God created light. Sir, On the second day, He created the sky and the water. storm. On the third day, He created the land and the vegetation. And on the fourth day, He made the sun and the moon and the stars. On the fifth day, He created the creatures in the sea and the birds in the sky. On the sixth day, He made the animals and the humans. And on the seventh day, God rested. And then the devil was born. Oh, Muga. దేవుడు నాకు గొప్ప వరం ఇచ్చాడు. లేదా నొక్కగానే మర్చిపోవడం. Wow. They brought him. నిద్రపోయినప్పుడు నా కల్లోకి నిన్ను చంపిన వాళ్ళ ముఖాలు రావు. మిగిలిన శత్రువుల ముఖాలే కనపడతాయి. పొరపాటున కూడా నా కల్లోకి రావద్దు. Super. నా డౌట్ ఏంటంటే జలీల్ సాబ్, ఈ మొక్క హెరాయిన్ కంటే ఎక్కువ విలన్స్ని తయారు చేస్తుందా అని. ఈ కథలో అందరూ విలన్లే ఉన్నారు. ఆ రాసేవాడికి కూడా తెలుసు. బిల్లల్లో ఘోరాలు ఎక్కువైనప్పుడు కథలోకి ఒక హీరోని దించాలని. What's the hero? ఈసారి ఆ క్యారెక్టర్ మీరే సార్. మీరే అవ్వాలి. Mm. Oh, no. సో, ఆల్మోస్ట్ మనకి 4½ మినిట్స్ గ్లింప్ అయితే మనకి 'ఎన్టీఆర్' బర్త్‌డే సందర్భంగా అయితే రిలీజ్ చేశారు. పర్సనల్‌గా నాకు ఇదైతే గ్లింప్స్ అయితే కనుక చాలా బాగుందనిపించింది. సేమ్ అదే టెంప్లేట్ ఏదైతే మనకి 'సలార్‌లో' గాని,
కేజీఎఫ్‌లో గాని ఏదైతే టెంప్లేట్ అయితే యూజ్ చేశారో సేమ్ టెంప్లేట్ ఉంది. బట్ చాలా డిఫరెంట్ ఉంది. ప్రెజెంటేషన్ ప్రతిసారి నీల్ ఒక కోర్ కాన్సెప్ట్ తీసుకుంటాడు. ఆ కోర్ కాన్సెప్ట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఇప్పుడు 'కేజీఎఫ్' మూవీ చూస్తే గనుక ఒక గోల్డ్ మైనింగ్ అయితే ఉంటది. తర్వాత 'సలార్' వచ్చేపాటికి 'ఉగ్రు' అనే ఒక ఫస్ట్ మూవీ ఏదైతే ఉందో సేమ్ అదే మూవీ, సేమ్ అదే కాన్సెప్ట్‌ని మనకు 'సలార్' అని తీశారు. అది కూడా ఒక బిగ్ స్కేల్ మూవీ. 'ప్రభాస్‌ది' వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అదొక డిఫరెంట్ కాన్సెప్ట్ మీద ఉంటది. సో, ఇప్పుడు ఈ మూవీలో మనం మెయిన్ ఆహ్, చూసుకోవాల్సిందేంటంటే ఒక కోర్ కాన్సెప్ట్ అయితే తీసుకున్నారు. ఓపీఎం వార్స్. సో, ఈ ఓపీఎం వార్స్ అంటే ఏంటి? దీనికి మెయిన్ రీజన్ ఏంటి అనేదైతే మెయిన్ కోర్ కాన్సెప్ట్ అయితే మనకి మూవీనైతే అర్థమవుతుంది. సో, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. కాన్సెప్ట్ అయితే నాకు చాలా బేసిక్‌గా చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఈ షార్ట్స్ మనం ఒకసారి టెక్నికల్‌గా చూసుకుంటే మాత్రం చాలా వరకు స్టార్టింగ్‌లో ఏఐ అయితే వాడారు. ఈ షార్ట్స్ అన్నిట్లో ఇయన్నీ ఏఐ యూజ్ చేసిన షార్ట్స్ అయితే అనిపిస్తుంది మనకి. కానీ చాలా బావుంది. స్క్రీన్ గ్రేడింగ్ మెయిన్ దీనిలో మనం మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే గనక స్క్రీన్ గ్రేడింగ్. ఇప్పుడు మనం 'కేజీఎఫ్' నుంచి చూసినా, 'సలార్‌లో' చూసినా సరే ఒక్క డార్క్ మోడ్ స్క్రీన్ అయితే యూజ్ చేస్తారు. ఇప్పుడు ఈ కొన్ని షార్ట్స్‌లో చూద్దాం. ఈ షార్ట్స్‌లో గాని, క్యారెక్టరైజేషన్ గాని, ఇప్పుడు సపోజ్ ఈ షాట్ ఒక డార్క్ మోడ్ యూజ్ చేసి సీన్‌ని చాలా హైలైట్ చేస్తారు. ఆ ఎలివేషన్ చాలా బావుంటది. ఆ కలర్ గ్రేడింగ్ ఇప్పుడు ఈ మూవీ మొత్తం ఈ గ్లింపింగ్ మొత్తం మనం ఎక్కడ చూసినా సరే ఒక డార్క్ కలర్ గ్రేడింగ్ అయితే యూజ్ చేశారు. అది చాలా సినిమాని ఒక నెక్స్ట్ లెవెల్‌కైతే తీసుకెళ్తదని డెఫినిట్‌గా చెప్పొచ్చు. తర్వాత మెయిన్ క్యారెక్టర్ బ్లాగింగ్ అసల ప్రీవియస్ మనం 'ఎన్టీఆర్‌ది' ఒక మూవీ రిలీజ్ అయింది. ఆ మూవీలో మనం చూస్తే అసలు 'ఎన్టీఆర్' పెట్టిన బ్లాగ్స్ అయితే ది వర్స్ట్ బ్లాగ్స్ అని చెప్పొచ్చు. అదే బ్లాగింగ్ నీల్ మావ ఎలా పెట్టాడు చూడండి. అసలు ఈ బ్లాగింగ్ చూడండి మైండ్ అసలు దెబ్బేస్తది. థియేటర్‌లో నేను లిటరల్‌గా చెప్తున్నా కదా! ఈ బ్లాగింగ్‌కి హైలైట్ అవుతాయి. చూడండి ఒక క్యారెక్టర్‌ని ఎంతవరకు తీసుకోవాలి? ఒక క్లోజ్‌లో పెట్టుకోవాలా? మిడ్‌లో పెట్టుకోవాలా? లాంగ్ షాట్‌లో పెట్టాలి అనేది బేసిక్‌గా ఒక డైరెక్టర్‌కి ఒక విజువలైజేషన్ ఉండాలి. అది డెఫినెట్ నీల్ మావకైతే 100% ఉందని చెప్పొచ్చు మనం. 'కేజీఎఫ్‌లో' చూసినా, 'సలార్‌లో' చూసినా సరే హీరోని ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు ఒక బ్లాగింగ్ ఉంటది. అసలు ఆ బ్లాగ్ చాలా హైలైట్ ఉంటది. సో, ఇక్కడ కూడా మనం చూడండి 'ఎన్టీఆర్‌కి' పెట్టిన ఈ బ్లాక్ ఒక్కటి చూడండి ఎంత బాగా పెట్టారో. ఈ ఫ్రేమింగ్ క్యారెక్టర్ మొత్తం స్క్రీన్ మొత్తంలో కవర్ అవుతుంది. బ్యాక్ క్యారెక్టర్స్ ఎంత లోలో ఉన్నాయి. వెనకాల బ్యాక్ సెట్స్ గాని ఈవెన్ బ్యాక్ సెట్‌తో ఈక్వల్‌గా ఉంది ఈ క్యారెక్టర్. అంటే ఆ బ్లాగింగ్ చాలా అంటే చాలా హైలైట్ అవుతుంది. 'ఎన్టీఆర్' ఫిజిక్ ట్రాన్స్‌ఫర్మేషన్ కూడా చాలా బావుంది. షాట్ కూడా చూడండి అసల ఎంత క్లోజప్ షాట్ ఇది మనకి. ఎంత క్లోజప్ షాట్‌లో ఇక్కడ డైలాగ్ డెలివరీ చాలా స్లో ఉంది. బట్ ఆ బ్లాగింగ్ చేసిన ఫ్రేమింగ్ చాలా గంభీరంగా ఉంది. ఈ లాంగ్ షాట్‌లో డెఫినెట్ మేబీ సీజీ యూజ్ చేశారు ఇది. తెలిసిపోతుంది. బట్ ఇక్కడి నుంచి కెమెరా పానింగ్ చూస్తే మనకి అసలు క్యారెక్టర్ అంటే ఒక లాంగ్ నుంచి మొత్తం డెడ్ బాడీస్ మొత్తం రక్తంతో నిండిపోయి ఉన్న దాని నుంచి కెమెరా పానింగ్ అలా తీసుకెళ్ళి హీరో దగ్గరికి అలా తీసుకెళ్ళి అక్కడ చూపించటం అనేది అసలు చాలా ఇంట్రెస్టింగ్. క్యారెక్టర్ ఎలివేషన్ అనేది మాత్రం చాలా హైలైట్ అనిపించింది. బీజం మెయిన్ నీల్ మావకి తెలిసిన మెయిన్ ఏంటంటే తన ఆన్ ది ఫ్రేమింగ్ హీరో కాడ్నించి ప్రతి షాట్‌ని ఎలా తీసినా, ఏం చేసినా సరే దానికి తగ్గట్టు ఎలా బీజం చేపించుకోవాలనేది నీల్ మావకైతే మాత్రం 100% గ్రిప్ ఉందని చెప్పొచ్చు. ప్రీవియస్ మూవీస్‌లో చూసిన 'కేజీఎఫ్‌లో' గాని, 'సలార్‌లో' గాని ఎంత హైలైట్ అవుద్దంటే బీజం చాలా అంటే హైలైట్. సేమ్ అదే ప్యాటర్న్‌లో మనకి ఈ మూవీలో కూడా చేపించుకున్నారు. ఈ మూవీలో కూడా ప్రతి సీన్‌ని బీజం చాలా హైలైట్ చేసింది. నా ఒపీనియన్ ఏంటే గనక ఎన్టీఆర్‌కి ఇది తన కెరియర్‌లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయితే డెఫినిట్‌గా అవుద్ది. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే ఈ ఇయర్‌లో మనకు రిలీజింగ్ లేదు. 27కి ఇచ్చారు. సో, ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఎంటైర్ డ్రాగన్ టీమ్. ఇప్పటిదాకా మన ఛానల్‌కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ ఈ రివ్యూ గనక నా ఒపీనియన్ గనక మీకు నచ్చుంటే గనక మన రా ఫుటేజ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చితే గనక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌తో షేర్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.